శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 27 చాప్టర్. ఇక్కడ దక్షుడు ఒక మహత్తరమైన యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. దాని కొరకు బ్రహ్మ, విష్ణు, దేవతల్ని, ఋషుల్ని అందరినీ ఆహ్వానిస్తాడు. దక్షుడు అందరినీ సత్కరిస్తాడు. యజ్ఞ ప్రారంభం అవ్వటం, అలాగే భగవంతుడైన శివుణ్ణి ఆహ్వానించలేదని దదీచి మళ్ళీ పట్టుబడితే దక్షుడు దాన్ని నిరాకరించటమే కాకుండా శివభక్తులందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. బ్రహ్మో ఉవాచ ఏకధాతు మునేతేన యజ్ఞ ప్రారంభితో మహాన్ తత్రాహుతాస్తథా సర్వే దీక్షితేన సురర్షయ. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నాడు, ఓ నారద, ఒకానొకసారి దక్షుడు ఒక మహా గొప్ప యజ్ఞాన్ని చెయ్యాలని అనుకుని ఆ యజ్ఞ దీక్షను తీసుకుని దక్షుడు సమస్త దేవర్షుల్ని, మహర్షులని, దేవతల్ని అందరినీ కూడా దానికోసం ఆహ్వానిస్తాడు. మహర్షయో అఖిలాస్తత్ర నిర్జరాశ్చ సమాగతాః యదజ్ఞకరణార్థా హి శివమాయ విమోహితః. దీనికి ముందే శివుడి మీద ఎలా అయితే కోపాన్ని పెంచుకుని ఉన్నాడు, అందుకుని ఇప్పుడు శివుడికి ఎలా అయితే యజ్ఞానికి కానీ దేనికి కానీ సంబంధం లేదు, పైగా ఆయన ఉన్న వేషధారిగా రోషంతో ఇలా రగిలిపోతూ మూర్ఖత్వంతో ఉన్న కారణంగా శివుడి మీద కాలానుగుణంగా శ్రద్ధ తగ్గిపోయింది. పైగా శివుణ్ణి ఆరాధించే వాళ్ళ పట్ల కూడా అలాగే అయిపోయి వాళ్ళని కూడా నిందించటం మొదలుపెట్టాడు. అందుకుని ఇప్పుడు ఏదైతే ఒక యజ్ఞాన్ని తలబెట్టాడో ఆ మాయకి ఇంకా అతిగా లోబడటం కారణంగా ఆ మాయామోహంలో పడిపోయి అందరినీ ఆహ్వానించాడు, కానీ పరమేశ్వరుని ఆహ్వానించాలన్న చింత కూడా రాలేదు. అందుకని మహర్షులందరినీ వాళ్ళందరినీ ఆ యజ్ఞానికి రమ్మని అగస్త్యాది ఇటువంటి మహర్షులందరినీ కూడా అక్కడికి పిలిచారు. ఆయన ఎవరెవరినైతే పిలిచారో ఆ నామాలు కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. అగస్తయ, కశ్యపో, అత్రిశ్చ, వామదేవస్తథా భృగుః, దదీచిర్భగవాన్ వ్యాసో, భరద్వాజోత గౌతమః, పైలః, పరాశరో, గర్గే, భార్గవః, కకుభః స్థితః, సమంతుత్రికా, కంకాశ్చ, వైశంపాయన ఏవ చ. ఏతే చాన్యే చ బహవో మునయో హర్షితా యయుః, మమ పుత్రస్య దక్షస్య సధారాః సాసుతాముమకం. అక్కడ పిలిచిన వాళ్ళలో అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దదీచి, వ్యాస భగవానుడు, భరద్వాజుడు, గౌతముడు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకుసుడు, సీతుడు, సుమంతుడు, త్రిపుడు, కంఠుడు, వైశంపాయనుడు ఇట్లాంటి ఋషిగణములందరినీ, మునిగణములందరినీ కూడా ఎలా ఆహ్వానించాడంటే వాళ్ళందరినీ కూడా యజ్ఞానికి చాలా ఆనందంగా, పైగా ఒక్కళ్ళే కాదు, పరివార సమేతంగా అన్నట్టుగా వాళ్ళ భార్యలతో, వాళ్ళ పుత్రులతో అందరితో రమ్మని యజ్ఞానికి వాళ్ళందరినీ ఆనందంగా ఆహ్వానించాడు. తతసర్వే సురగణా లోకపాల మహోదయాః తతోపనిర్జరాః సర్వే స్వోపకార బలాన్వితః. అంతేకాకుండా వాళ్ళందరినీ అంతలాగా కుటుంబ సమేతంగా పిలిచాడు. మళ్ళీ భార్య పిల్లలతో వీళ్ళందరినీ పిలిచడమే కాకుండా నా కొడుకైన దక్షుడు యజ్ఞమందు చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం, వాళ్ళు వచ్చారు. వాళ్ళనే కాకుండా సకల దేవతా గణముల్ని పిలిచాడు. అంటే దేవతా గణముల్ని, లోక దిక్పాలకుల్ని, వీళ్ళందరినీ, పైగా ఉపదేవతల్ని కూడా సైన్యాలతో శక్తులతో అక్కడికి రమ్మని అందరికీ ఆహ్వానం పంపించాడు. సత్యలోక సమానీతో నుతోహం విశ్వకారకః సాసుతః సపరివారో మూర్తార్వేదద్ధి సంయుతః. అంతేకాకుండా దక్షుడు ప్రార్థన మేరకు వాళ్ళందరూ కూడా మళ్ళీ పుత్రులతో, సంతానంతో, పరివార సమేతంగా వేదాలు కూడా అక్కడికి విశ్వస్రాష్ట బ్రహ్మకి సత్యలోకంలో అంటే ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దిక్పాలకుల్ని ఎలా అయితే పిలిచాడో, ఉపదేవతల్ని ఎలా అయితే పిలిచారో అక్కడ మళ్ళీ దక్షుడు దళబలముతో విశ్వస్రష్టు అయిన బ్రహ్మనైన నన్ను కూడా పిలిపించాడు. పుత్రుడే అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎలా పిలిచాడో ఈయన్ని కూడా అలాగే పిలిచాడు, సత్యలోకంలో ఉన్న అతన్ని. వైకుంఠాశ్చ తథా విష్ణుః సంప్రార్త వివిధాదరాత్ సపార్షద పరివారః సమానీతో మఖం ప్రతి.
అలాగే బ్రహ్మను ఎలా అయితే ఆహ్వానించాడో అలాగే వైకుంఠంలో ఉన్న ఆ విష్ణువుని కూడా ప్రార్థించి ఆయన్నే కాకుండా ఆయన పార్షదుల్ని ఆయన పరివార సమేతంగా కూడా యజ్ఞానికి రమ్మని విష్ణువుని కూడా ఆయన ఆహ్వానించాడు దక్షుడు. ఏవమన్యే సమాయాత దక్షయజ్ఞం విమోహితాః సత్కృతాస్తేన దక్షేణ సర్వే తే హి దురాత్మన. ఇలాగా అందరికంటే ఈ మోహానికి లోబడిన కారణంగా పిలవాల్సిన వాళ్ళ మీద ఏమో కోపంతో ద్వేషంతో వాళ్ళని మానేసి ఇంకా అందరినీ కూడా ఆహ్వానించాడు. అందుకుని అందరికీ కూడా చాలా గౌరవంగా వైకుంఠంలో ఉన్న విష్ణుని అలాగే సత్యలోకంలో ఉన్న బ్రహ్మని సకల దేవతా గణముల్ని అందరినీ కూడా అలాగే శివద్రోహి అయిన విశ్వకర్మను కూడా చాలా ప్రశాంతవంతమైన విశాలమైన అంటే ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఒక యజ్ఞం జరుగుతుందంటే ఒక కాస్త దీర్ఘకాలం జరుగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా నివాసానికి ఆహారానికి అన్ని రకాలుగా ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా వాళ్ళకన్నీ సమకూర్చాలి. అందుకుని విశ్వకర్మని కూడా పిలిపించి యజ్ఞానికి ఎవరినైతే పిలిచారో వాళ్ళందరూ పరివార సమేతంగా వచ్చారు. అందుకుని వాళ్ళని సత్కరించటమే కాకుండా వాళ్ళ కోసం నివాస స్థలాన్ని కూడా ఏర్పరచమని విశ్వకర్మకి చెప్తాడు. భవనాని మహర్నాని సుప్రభాని మహాంతి చ త్వాష్టాకృతాని దివ్యాని తేభ్యో దత్తాని తేన వై. అందుకుని విశ్వకర్మ ద్వారా అక్కడ చాలా దేదీప్యమైన విశాలమైన చాలా దివ్యమైన భవనాలన్నీ కూడా అందరికీ ఎవరికి వాళ్ళకి ఉండటానికి వీలుగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ నివాసానికి అన్ని వసతులతో కూడుకున్నటువంటివన్నీ కూడా నిర్మింపచేశాడు. తేషు సర్వేషు దిష్ణయేషు యథాయోగ్యం చ సంస్థితాః సమానిత అరాజస్తే సకల విష్ణునామయ. ఆ భవనాలలో నా కోసము విష్ణు కోసము అలాగే అక్కడ ఉన్న దేవతలు ఎవరినైతే పిలిచారో వాళ్ళందరికీ కూడా ఆ మహర్షి గణములకి కూడా ఋషి గణములకి అందరికీ కూడా యథాయోగ్యంగా అందరినీ సన్మానించాడు, అందరినీ సత్కరించాడు. వాళ్ళకి నివాసానికి వాళ్ళ పరివార సహితంగా ఉండటానికి కూడా ఆ స్థానాలలో చక్కగా నివాసాన్ని కూడా భవనాన్ని కూడా ఏర్పరిచాడు. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చాలా శోభాయమానంగా ఉన్నాయి. వర్తమానే మహాయజ్ఞే తీర్థే కనకలే తథా ఋత్విజశ్చాకృతస్తేన భృగవాద్యశ్చ తపోధనః. అలాగే అక్కడ ఆ సమయంలో అక్కడ జరగాల్సిన యజ్ఞానికి కావాల్సిన ఏర్పాట్ల మహాయజ్ఞానికి ఆ దక్షుడు భృగు ఆది ఇట్లాంటి తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళని ఋత్వికులందరినీ కూడా అక్కడ మళ్ళీ నియమించాడు. ఎందుకంటే కొంతమంది అక్కడ ఆ యజ్ఞం జరిగేంతసేపు కూడా దాన్ని విధి విధానంగా అన్నీ చెయ్యాలి. దానికోసమై వాళ్ళందరినీ గౌరవించటమే కాకుండా వాళ్ళకి నివాస స్థానాలు అన్నీ కల్పించటమే కాకుండా ఆ మహాయజ్ఞం కోసం అక్కడ కనగల అన్న పేరు గల తీర్థంలో కూడా అది జరుగుతుంది, ఆ తీర్థం సమీపంలో. అందుకే అక్కడ భృగువు మొదలైన ధనులందరినీ కూడా ఋత్విగులుగా దక్షుడు నియమించారు ఆ యజ్ఞాని కోసం. అధిష్టాత స్వయం విష్ణు సహ సర్వమరుద్గణేః అహం తత్ర భవం బ్రహ్మ త్రయీ విధి నిదర్శక. ఈ వీళ్ళనే కాకుండా అక్కడ మళ్ళీ సంపూర్ణమైన మరుద్గణములతో పాటు స్వయంగా విష్ణువే దానికి అధిష్టాతగా. అంటే ఇక్కడ ఇంతమంది ఋత్వికులు ఉంటారు, మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఇంకొకరు వీళ్ళకన్నా అధిక స్థానంలో ఉంటారు. అందుకని అక్కడ మళ్ళీ విష్ణువునే ఆ స్థానంలో అధిష్టాతగా పెట్టి పైగా నేను వేదత్రయ విధిని చూపించటానికి చెప్పటానికి బ్రహ్మగా నియమించబడి తిని. తదేవ సర్వే దిక్పాలా ద్వారపాలశ్చ రక్షకాః సాయుధాః సపరివారాః కుతూహలకరాః సదా. అలాగే ఆ సంపూర్ణమైన దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో దిక్కుల్ని పరిపాలిస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఆయుధాలతో వాళ్ళ పరివార సమేతంగా ద్వారానికి ద్వారపాలకుల్లాగా రక్షణగా వాళ్ళందరినీ ఏర్పరిచాడు. అందుకే ఇక్కడ అంటే బ్రహ్మను విష్ణువును అలాగే దిక్పాలకుల్ని అందరినీ కూడా నియమించుకున్నాడు. ఆయుధాలతో అక్కడ రక్షణగా వాళ్ళు నియమించబడి వాళ్ళ సదా కుతూహలం కలిగిస్తూ ఉన్నారు. ఉపతస్తే స్వయం యజ్ఞ సురూపస్తత్ర చాత్మని సర్వే మహాముని శ్రేష్టా స్వయం వేదధరా భవన్. యజ్ఞాన్ని స్వయంగా సుందర రూపాన్ని ధరించి దక్షుడు ఆ యజ్ఞ మండపంలో ఉపస్థితుడై ఉన్నాడు. యజ్ఞం జరిగేటప్పుడు
విధి విధానాలతో పాటుగా ఎక్కడా కూడా యజ్ఞం మళ్ళీ సంపూర్ణమయ్యేదాకా ఎటువంటి విఘ్నాలు కలగకుండా అది మళ్ళీ సాఫీగా జరిగిపోవాలి. ఏవి వస్తువుల రూపంలో కానీ, మంత్రాల రూపంలో కానీ, క్రతువుల రూపంలో కానీ ఎక్కడా లోటు రాకూడదు, ఎక్కడా ఏది తక్కువ అవ్వకూడదు. ఇవన్నీ ఏర్పరచుకుని యజ్ఞానికి అక్కడ మళ్ళీ దక్షుడు కూర్చుని ఉన్నాడు. శ్రేష్టమైన వాళ్ళందరి మధ్యలో తనూనాపాదపి నిజం చక్రే రూపం సహస్రశః హవిషాం గ్రహణాయాషు తస్మిన్ యజ్ఞే మహోత్సవే. ఆ శ్రేష్టమైన మునిగణములతో అక్కడ స్వయంగా తను కూర్చునున్నాడు. అయితే అగ్ని ఆ యజ్ఞ మహోత్సవంలో త్వరగా ఆ హవిష్య గ్రహణ చెయ్యటానికి అక్కడ కూడా అది కూడా ఆ రూపంలో ప్రకటింపబడి ఉన్నది. అష్టాశీతి సహస్రాన్ని జుహ్వాతి సహ ఋత్విగః ఉద్గాతారశ్చతుషష్టి సహస్రాన్ని సురర్షయః అద్వవర్యావోతా హోతారస్తా బంతో నరధాయధయః సప్తర్షయః సమాఘాతాః కుర్వంతి స్మ పృథుక్ పృథుక్ గంధర్వా విద్యాధరా సిద్ధసంగా నాదిత్యా సంఘాన్ సగణాన్ సయజ్ఞాన్ సఖ్యాయ వాతాన్నాగచరాన్ సమస్తాన్ వవ్రే సా దక్షో హి మహద్వరేస్వే. అయితే ఇక్కడ అందరినీ పిలిపించాడు. అన్నీ చేసేసరికి అక్కడ అగ్ని ఏదైతే హవిష్యాన్ని స్వీకరించడానికి వచ్చింది అది ఎలా వచ్చింది అంటే సహస్ర రూపాల్ని ప్రకటిస్తున్నట్టుగా అక్కడ 88,000 మంది ఋత్విగులు ఒక్కసారిగా హవనం చేస్తున్నారు. 64,000 మంది దేవర్షులు అక్కడ మళ్ళీ ఉద్ఘాతులయ్యారు. అధ్వర్యులు హోతులు కూడా అంతే మంది ఉన్నారు. నారదాది దేవర్షులు సప్తఋషులు వేరువేరుగా కథలను గానం చేస్తూ ఉన్నారు. అంటే ఇంతమంది ఒక్క చోటగా ఉండటము, ఇక ఏది అయితే ఎక్కడెక్కడ ఎలా క్రతువు చెయ్యాలో అక్కడ గానాలు చేసేవాళ్ళు దానికి తగ్గట్టుగా గానాలు చేస్తున్నారు. యజ్ఞానికి ఎవరైతే ఏమేమి చెయ్యాలో చెయ్యవలసిన వాళ్ళు అక్కడ కూర్చుని వాళ్ళు చేస్తున్నారు. దక్షుడొక్క ఈ మహాయజ్ఞంలో గంధర్వులు, విద్యాధరులు, సిద్ధపురుషులు, ఆదిత్యులు ఇంకా అనేక గణములందరూ కూడా యజ్ఞంలో మళ్ళీ నాగలోకం నుంచి విచరణ చేసేవాళ్ళు సమస్త నాగులు కూడా చాలా సంఖ్యలో అక్కడందరూ కూడా విచ్చేసి ఉన్నారు. ద్విజర్షి రాజర్షి సురర్షి సంగా నృపాః సమిత్రాః సచీవాః ససైన్యాః వసుప్రముఖ్య గణదేవతాశ్చ సర్వే వృత్తాస్తేన మకోపవిత్ర. అందరినీ ఆహ్వానించాడు కాబట్టి దక్షుడు దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న వాళ్ళు బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు ఆ సముదాయం అంతా కూడా అంతమంది కూడా ఒక్కముడిగా అందరూ వచ్చారు. వాళ్ళు మళ్ళీ పరివారంగా వచ్చారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ సేన అంతా కూడా ఉన్నారు. అందుకని వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల మంది అక్కడికి వచ్చారు. పైగా రాజులు కూడా చాలా మంది వచ్చున్నారు. అలాగే ఈ యజమానైన దక్షుడు ఆహ్వానానికి వచ్చారు కాబట్టి యజ్ఞానికి అక్కడ మళ్ళీ సమస్త గణదేవతలు కూడా అక్కడ అందరూ కూడా వచ్చి ఉన్నారు. అంటే సైన్యంతో సహా యజమాని అయిన దక్షుడు కూడా ఆ వసువులు కూడా గణదేవతలు కూడా అందరినీ ఆహ్వానించాడు. అంటే ఇక్కడ చాలా తేలికపాటి భాషలో చెప్పాలంటే పరమేశ్వరుని తప్పితే అందరినీ పిలిచాడు. అందరినీ పరివార సమేతంగా వాళ్ళ గణములతో, వాళ్ళ మంత్రులతో, వాళ్ళ పిల్లలతో, వాళ్ళ స్నేహితులతో అందరినీ సమస్తాన్ని ఆహ్వానించాడు పరమేశ్వరుని తప్ప. దీక్షాయుక్తస్తథా దక్షః కృతకౌతుకమండనః భార్యయా సహితో రేజే కృతస్వాస్యాయనో భృశం. అయితే ఇక్కడ కౌతుక ఇట్లాంటి మంగళాచారాలు చేయటానికి దక్షుడి యజ్ఞానికి దీక్షగా తీసుకోవటానికి అక్కడ స్వస్తి వచనాల రూపంలో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పదే పదే స్వస్తి వాచనాలు పలకబడుతున్నాయి. ఆయన దక్షుడు తన భార్యతో కలిసి ఎంతో శోభాయమానంగా అక్కడ ఉన్నాడు ఆ క్రతువు చెయ్యటానికి. తస్మిన్ యజ్ఞే వృతః శంభుర్దక్షేణ ధురాత్మన కపాలీతి వినిశ్చిత్య తస్య యజ్ఞార్హత నహి. అంతమందిని ఆహ్వానించిన దక్షుడు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తన భార్య సమేతంగా యజ్ఞం కోసం తాను కూడా ఆసీనుడవుతున్నాడు. దురాత్ముడు, ఇక్కడ దురాత్ముడు అంటే చేసేదేమో మహాయజ్ఞం ఎవరికి సాధ్యం కాంది అంటారు. కాకపోతే ఎలా అయితే యద్భావం తద్భవతి. నువ్వు ఎంత గొప్ప కార్యం చేసావా చిన్న కార్యం చేసావా అన్నది తర్వాత సంగతి. కాకపోతే ఎలా చేస్తున్నావు
దాన్ని బట్టి మళ్ళీ ఫలితం మారిపోతుంది. దాన్ని బట్టి మళ్ళీ ఏమవుతుంది అంటే మనం నిజంగా పాపం చేస్తున్నామా, పుణ్యం చేస్తున్నామా అని అక్కడితో మళ్ళీ అది మళ్ళీ తొలగించుకోవటానికా, వృద్ధి చేసుకోవటానికా అన్నది కూడా మనం చేసే భావన బట్టి ఉంటుంది. ఇక్కడ దుర్బుద్ధితో ఆ పరమేశ్వరుడి మీద ఈర్ష్యని పెంచుకున్నాడు, ఆయన మీద కోపంతో చేస్తున్నాడు. అందుకే అందరినీ పిలిచాడు కానీ ఆయనకి ఆహ్వానం పంపించను కూడా పంపించలేదు. అందుకే ఈ దురాత్మ అని చెప్పటం. దురాత్మ అయిన దక్షుడు ఈ యజ్ఞం కోసం శంభుణ్ణి పిలవలేదు. అలాగే ఆయన దృష్టిలో ఇప్పుడు శంభుణ్ణి పిలవలేదు, వదిలేద్దాం. ఆయన కూతురైన సతీదేవి ఉంది కదా, ఆయన కూతురే. అంటే ద్వేషం అన్నది ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది అంటే ఇది నా బిడ్డ అన్న విచక్షణ కూడా కోల్పోతావు ఆ ద్వేష కారణంగా. అందుకే దక్షుడు అందరినీ పిలిపించాడు కానీ పరమేశ్వరుని మాత్రం యజ్ఞానికి ఆహ్వానించలేదు. పైగా యజ్ఞానికి రావటానికి ఆయనకి అర్హత లేదన్న భావనలో ఉన్నాడు. అందుకే అతని దృష్టిలో శివుడు కపాలధారి అంటే ఇట్లాంటివన్నీ ధరిస్తూ ఉంటాడు. ఎలా అయితే ఇంతకు ముందు ఆయన వేషభాషలకి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ కూడా నిందిస్తూ మాట్లాడాడు. అదే ఇంకా కొనసాగుతున్న కారణంగా అక్కడ భక్తి తొలగిపోయింది. అలాగే అక్కడ ద్వేషం పెరిగిపోయింది. కపాలి భార్యేతి సతీ దయిత శ్వాసుతాపి చ నాహుత యజ్ఞ విషయే దక్షేణ గుణదర్శిన. యజ్ఞభాగాన్ని పొందటానికి అర్హత లేనివాడు పరమేశ్వరుడు. సతీదేవి ఈ ప్రజాపతి అయిన దక్షుడు పుత్రికే అయినప్పటికీ కూడా, తనకి ప్రాణప్రియమైన పుత్రిక అయినప్పటికీ కూడా ఆయన భార్య అయిపోయిన కారణంగా ఈ దోషం అన్నది ఎలా వ్యాపించిపోయింది అంటే ఆమె పట్ల కూడా ఆమెను కూడా పిలవాలన్న కోరిక కూడా లేకుండా ఆ ద్వేష కారణంగా యజ్ఞానికి ఆవిడ్ని కూడా అంటే సొంత కూతుర్ని కూడా పిలవటానికి మనసు రాలేదు. ఎందుకు అంటే ఆ పరమేశ్వరుడు యొక్క భార్య కాబట్టి. అందుకే అక్కడ యోగ్యత లేని వాడిని భర్తగా ఉన్నంత కారణంగా, దోష దృష్టితో చూస్తున్న కారణంగా ఆ కపాలధారి యొక్క పత్నిగానే భావించాడు కానీ తన ప్రియమైన పుత్రిక అన్నది తను వదిలేశాడు. ఏవం ప్రవర్తమానే హి దక్షయజ్ఞే మహోత్సవే స్వకార్యలగ్నాస్తత్రాసనా సర్వే తే అధవర సమ్మతాః. ఏతస్మిన్నంతరే దృష్ట్వా తత్ర వై శంకరం ప్రభుం ప్రోద్విగ్నమానసః శౌవో దదీచో వాక్యమబ్రవీత్. దక్షుడు పిలిచిన వాళ్ళందరూ పరివార సమేతంగా వచ్చేశారు కాబట్టి ఇంకా యజ్ఞం ఆ మహోత్సవం మొదలు పెట్టేయచ్చు అనుకున్నాడు. అందుకుని మొదలు పెట్టడానికి దక్షుడు అక్కడ లేచి ఆ యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించబోయాడు. శివుడు లేని యజ్ఞ మహోత్సవము, పైగా యజ్ఞాన్ని ఇంకా ఆనందంగా మొదలు పెడుతున్నాడు దక్షుడు. ఆ యజ్ఞ పండమానికి వచ్చిన ఋత్విజులందరూ కూడా తమ తమ పని అందే లగ్నమై ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా గుర్తు చేయటం కానీ, ఒక్కళ్ళు కూడా అడగటం కానీ, ఒక్కళ్ళు కూడా ఇదేంటని కానీ ఎవ్వరూ ఏమీ అనలేదు. అప్పుడు అక్కడే ఉన్న భగవంతుడైన శంకరుడు లేకపోవటం చూసి శివభక్తుల్లో శ్రేష్ఠుడైన దదీచి ఆ మనసంతా కూడా ఉద్విగ్నానికి లోబడి ఉన్నది. అంటే ఆయన లేకుండా యజ్ఞం ఎలా మొదలు పెడతారు? భక్తి అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ జరిగే దగ్గర ఎవరిని అయితే సత్కరిస్తున్నారో, ఎవరిని తిరస్కరిస్తున్నారో, ఎవరిని పిలవకుండా కొన్ని క్రతువులు చేస్తున్నారో అన్నది కూడా నాకెందుకు, నన్ను పిలిచారు కదా అని కాదు. ఇక్కడ భగవత్ తత్వం గురించే చెప్తున్నారు. సర్వానికి మూలమైన వాడు, ఆ మూలాన్ని విస్మరించి నువ్వు ఏదో చేసేస్తున్నావు అనుకుని అహంకారానికి లోబడి నువ్వు చేసుకుంటూ పోతే అది నీకు పతనానికి దారి తీస్తుంది. మూలం మర్చిపోకూడదు. సర్వం పరమాత్మమయం, సర్వానికి మూలమైన వాడు, అన్నిటికీ ఆధారమైన వాడు. అందుకే ఈ పరమ భక్తుడు ఎవ్వరూ ఏమీ అడగలేదు కానీ దదీచికి ఆ మనస్సంతా కూడా ఉద్విగ్నానికి లోబడిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా పిలవలేదు, పోనీ మర్చిపోయి పిలవలేదో, ఏ కారణం చేత పిలవలేదో తర్వాత సంగతి. కానీ ఒక్కసారన్నా గమనించుకోకుండా పరమేశ్వరుడు లేకుండా యజ్ఞాన్ని ఎలా ప్రారంభిస్తారు? అందుకు నీ భక్తుల్లో శ్రేష్ఠుడైన దదీచి వెంటనే అక్కడ ఉద్విగ్తుడై మళ్ళీ మాట్లాడటానికి పూనుకున్నాడు. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 27 చాప్టర్లో 25 శ్లోక సంపూర్ణం.